హలో అండి. ప్రకృతి గురించి ఈరోజు పేపర్లో వచ్చింది. తీర్చేద్దాం అప్పు, ప్రకృతి రుణంపై పెరుగుతున్న వడ్డీ, భరించలేని భారంగా మండే ఉష్ణోగ్రతలు. అంటే చూడండి, మనము దేనికైనా అప్పు చేస్తాం, పిండిలైనా దేనికైనా అప్పు చేస్తే దానికి వడ్డీ అయ్యి మనకు భారంగా అయ్యి మనకెంతో చాలా కష్టంగా ఉంటుంది అన్నట్టు. అంటే మనము అప్పు తీర్చకపోతే మనకు చాలా టెన్షన్స్ వస్తాయి. అట్లనే భూమికి కూడా భూమి నుంచి మనం ఎన్నో తీసుకుంటున్నాం. ప్రకృతి ఎన్నో ఫ్లవర్స్ అయినా కూరగాయలైనా మొత్తం ప్రకృతి నుంచి మట్టి నుంచి మనం ఎన్నో తీసుకున్నప్పుడు మనకు భూమి ఇస్తుంది. మళ్ళీ మనం తిరిగి ఏమి ఇవ్వాలి కదా కంపల్సరీ. ఇవ్వకపోతే ఆ ఉష్ణోగ్రత ఎట్లనే ఇవన్నీ పెరిగి మళ్ళీ మనకే అపాయంగా తయారవుతుంది. మనం ఏం చేయాలని అంటే ఏమీ లేదు, చెట్లను నాటాలి. చెట్లను నాటితే కొంచెం లేదు, నీటిని పొదుపు చేయాలి. ప్రతి నీటి బొట్టు మనం వేస్ట్ కాకుండా భూమిలోకి పోయేలాగా చేయాలి. మనం ఎటు పోయినా కూడా మనము బండ్లు వెహికల్స్ అవే వాడతాం, పెట్రోలు డీజిల్, అది కూడా కాలుష్యం కదా. కొంచెం దగ్గర కాబట్టి కొంచెం కొన్ని నడుచుకుంటూ బయట ఉంటాయి. ప్రతిదానికి దాని మీద డిపెండ్ కాకుండా అంటే కొంచెం ఒక్కొక్క మనిషి కొంచెం ఆలోచించి భూమి గురించి ఆలోచించి భూమికి మనం ఇవ్వాలి. మనము తిరిగి ఇవ్వాలి కదా. ఏమి ఇస్తున్నాము? మనం ఇది కాలుష్యాన్ని పెంచుతున్నాము. అయితే నాకు ఏదైనా మట్టి అంటే నాకు చాలా ఇష్టం. మట్టి అంటేనే ఇష్టం, ఎందుకో ప్రకృతి మట్టి అంటే ఇష్టం కాబట్టి ఈ వర్డ్ నాకు ఎందుకో చాలా నచ్చింది. కరెక్టే, మనం అప్పు తీర్చాలంటే మనం ప్రతి మనిషి కొన్ని మనం పాటించాలి. నీటిని పొదుపు చేయాలి, కరెంటును పొదుపు చేయాలి, చెట్లను పెట్టుకోవాలి. చెత్త కూడా మన దగ్గర చాలా ఉంటుంది. చెత్తను కూడా ప్లాస్టిక్ లేకుండా చూసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఈ మధ్యన మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ధీరజ్ అతను ఒక మాట అన్నట్టు ఒక విషయం భూమి గురించి. ఆ మాట నాకు చాలా నచ్చింది. భూమి అంట నిత్య యవ్వన జవరాలు అట. అంటే నాకు అది ఏంటంటే కరెక్టే. నిత్య యవ్వన జవరాలు అంటే ఎప్పటికీ యవ్వనంగా, ఎప్పటికీ మెరుపులు మెరుస్తూ ఉంటుంది. కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైనా మన భూమి ఎప్పటికీ విలువనే ఉంటుంది. కొన్ని సంవత్సరాల కింద భూమి విలువనే ఉంటుంది, ఇప్పుడు విలువనే ఉంటుంది. ఎప్పటికంటే భూమి మనం ఎప్పుడు కొన్నా అమ్మినా ఏదైనా అసలు భూమికి మనకెప్పుడు నష్టం లేదు. అంటే దాన్ని నిత్య యవ్వన జవరాలు అంటే ఎప్పటికీ. ఎందుకంటే భూములు అమ్మి పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, భూములు అమ్మి అప్పు కట్టిన వాళ్ళు ఉన్నారు, భూములు అమ్మి బ్రతికే వాళ్ళు ఉన్నారు, భూమిని కొని అట్లా. అంటే దాన్ని నిత్య యవ్వన జవరాలు అని అంటే నాకు చాలా వర్డ్ నచ్చింది. నచ్చి ఆలోచించినప్పుడు ఈరోజు పేపర్కి వచ్చింది. ప్రకృతిని కాపాడుకోనంటే కరెక్టే. మనం ప్రకృతిని కాపాడదాము, ప్రకృతికి మనం సహకరిస్తాం. థ్యాంక్ యూ అండి.